హలో హాయ్ ఏంటండి అలా అవాక్ అయ్యారు? ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ కాసిం. హే నువ్వేనా? నేనే అంటే ఇందాక స్విమ్ సూట్లో అమ్మో. ఓకే. ఎనీవేస్, హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ దిస్ ఇస్ హోస్ట్ ఆజన్ అండ్ దిస్ ఇస్ కనీ విని ఎరగని స్పెషల్ ఇంటర్వ్యూ చేస్తున్నాను అనమాట మిస్ సౌమ్య రెడ్డితో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడే ముందు ఫస్ట్ నేను బ్రీతింగ్ తీసుకోవాలి. ఎందుకు? ఇంత అందాన్ని దగ్గర నుంచి చూస్తుంటే నాకు ఎలాగా అనిపిస్తుంది. ఎంత అందం? అంత కవర్ చేసుకోండి. నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. వద్దొద్దు, వద్దు. బానే ఉందిగా. బాగానే ఉందా? ఎస్. అండ్ హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్. హౌ ఆర్ యు? ఇచ్చి పడేసినావు. అసలు నేను స్విమ్ చేస్తున్నప్పుడు అలా చూస్తూనే ఉండిపోయినా. ఎస్. ఫస్ట్ ఏం చేస్తున్నారు? ఐమ్ డూయింగ్ మోడలింగ్ ఎస్. అండ్ ఎట్ టైమ్స్ యాక్టింగ్ టు. యాక్టింగ్ చేస్తున్నారు, మోడలింగ్ చేస్తున్నారు, రచ్చరచ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో అబ్బాయిలను చంపేస్తున్నారు. చచ్చిపోయారా? అంటే మీ ఒక పోస్ట్తోని వాళ్ళు నైట్ పూట గల్లంత అయిందంటారా? అలా వాళ్ళు నైట్ పూట అదే అంటే నైట్ పూట ఊహించుకుంటున్నారు మిమ్మల్ని చూసి. ఎలా? మా కళ్ళ దేవత, కళ్ళ రాకుమారి ఓ దేవుడా. అలా. ఎస్. అండ్ కమింగ్ టు ద పాయింట్, అండ్ ఈ షోలో 3 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ అబ్బా వద్దు, దిస్ ఇస్ ఫస్ట్ రౌండ్ అనమాట. సో మా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆఫ్ కోర్స్ ఐ యామ్. ఎస్. ద ఫస్ట్ క్వశ్చన్ కొంచెం చిన్నగానే ఉంటుంది, ఏం అనుకోకండి. తర్వాత సాలిడ్గా ఉంటుంది. ఓకే, చూద్దాం అది కూడా. ఎస్. ద ఫస్ట్ క్వశ్చన్, మీరు ఎప్పుడైనా అంటే ఇప్పుడు ప్రజెంట్ రిలేషన్లో ఉన్నారా లేకుంటే సింగిల్గా ఉన్నారా? ప్రెజెంట్ సింగిల్. ప్రజెంట్ సింగిల్ ఉన్నా అంటే పాస్ట్లో ఎనీ? ఉంటాయి కదా, ఎవరికైనా మనుషులమే కదా మనం కూడా. ఎస్. సో ఐ హ్యాడ్ అ రిలేషన్షిప్. ఇట్ వాస్ 9 years ago. 9 సంవత్సరాల క్రితం. అప్పుడు చిన్న పిల్లనప్పుడు. బాల్య ప్రేమలా? కైండ్ ఆఫ్ అక్కడ ఏమైంది బ్రేకప్ అవ్వడానికి రీజన్ ఏంటి? మిస్అండర్స్టాండింగ్స్. వెరీ సింపుల్ బ్రేక్. అంటే ట్రాజరీస్ అలాంటివి, పెగ్గులు దేవదాస్ లాగా ఉండిపోయి అలా? అంటే ట్రూగా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఎట్ టైమ్స్ యూ హ్యావ్ టు బికమ్ దేవదాస్ అండ్ యూ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే. ఖాళీగానే ఉన్నారంట పాప, చూసుకోండి, డిఎం చేసుకోండి. మీరు ఫస్ట్ ఇప్పటి వరకు లాస్ట్ ఎప్పుడైనా ఐ లవ్ యూ చెప్పారా? ఎవరికి చెప్పారు ఎవరికి చెప్పలేదు. ఇప్పటి వరకు? నాకందరూ చెప్పారు కానీ నేను ఎవరికి చెప్పలేదు. ఏ ఒకరికే చెప్పాను, ఆ ఒకళ్ళు కూడా వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా చెప్పి కూడా వేస్తే అందరికి అని చెప్పి. అంటే ఇప్పుడు ఏం క్వశ్చన్ అడిగినా ఐ లవ్ యూ I love you too. చెప్పారా? ఇప్పుడే చెప్పారు ఐ లవ్ యూ టు అని. సో ఓకే, పర్లేదు. అడిగారు మీరు, నేను చెప్పలేదు. అడిగించుకొని మరి చెప్పించుకున్నారు మీరు. అంతే, మాకు అడుక్కోవడం అలవాటు అబ్బాయిలకి. ఇండస్ట్రీ క్రష్ ఎవరైనా? యా ఆఫ్ కోర్స్ ప్రభాస్ అండ్ మహేష్ బాబు. ఎస్. అండ్ వై ప్రభాస్ గారు అండ్ వై మహేష్ బాబు గారు? ఇట్ హాస్ అ స్టోరీ యాక్చువల్లీ. యా ప్లీజ్ టెల్ మీ, అదే కావాలి మాకు కూడా. అందుకోసం One వచ్చినాం. of my cousin brother, he looks alike both of them, but he's no more. But yeah, ఓకే ఓకే. సో ప్రభాస్ గారు దాంట్లో నచ్చిన లైక్ ఆల్రెడీ మీరు మీట్ అయ్యారు, ఐ నో, నాకు తెలుసు. ఇన్స్టాగ్రామ్లో కూడా మీకు కనిపిస్తుంటే ప్రభాస్ గారిని మీట్ అయినట్టు. ఏం మాట్లాడుకున్నారు? సీక్రెట్లు ఏంటి? రహస్యంగా ఉండే సీక్రెట్లు ఏంటి? రహస్యంగా ఉండే సీక్రెట్లు ఉంటే అక్కడే వెనక నుంచి వచ్చి 5 minutes కే పదం మనం వెళ్ళిపోయి ఇంకా ఇక్కడ నుంచి వద్దు వెళ్ళిపో అంటారు. ఎస్. ఏమనలేదా? లైక్ జస్ట్ హాయ్ హౌ యూ, దట్స్ ఇట్. ఎలా ఉన్నావు? తినలేదా? సార్ పంపించలేదా మీ క్యారేజ్? సార్ పంపించే రోజు వస్తుంది పక్క. హౌ సాడ్. ఇప్పుడైతే పంపించలేదు, ఫ్యూచర్లో ప్రభాస్ గారు. ఐ విష్ ఇట్ షుడ్ కమ్ ట్రూ. ఎస్. నాకు అన్నారు ప్రభాస్ గారు నా క్రష్ సౌమ్య రెడ్డి అని. ప్లీజ్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే నన్ను చంపకండి. అండ్ వన్ మోర్ క్వశ్చన్, అండ్ టాటూస్, ఎనీ టాటూస్, ఏమేమి టాటూస్ ఉన్నాయి, దాని బ్యాక్ స్టోరీ. Alright, I have 3 tattoos. పాప మామూలు 3 టాటూలు వేసుకుందంట. ఓకే. One is this. దట్ ఈస్ వాట్ మీన్స్? It means it was something and it is something now. సార్ నాకు అర్థం కాలేదు సార్, ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పరా? It was something
బట్ ఇట్ బికేమ్ సంథింగ్ ఎల్స్. ఇప్పటి కూడా అర్థం కాలేదు మేడం. ఇది మనిషిని తల్లి అర్థం కాలే. అంటే ఏంటి? ఒకప్పుడు అది ఒకటి, ఇప్పుడు ఇంకొకటి. ఓకే. ఏంటి పేరా? దాని పేరుని చెరిపేసేసారా? చెడిపేశారు. చెరిపేసి ఫ్లవర్ వేసారు. అక్కడ ఏముందో తెలుసుకుందాం తర్వాత బిహైండ్ ద స్క్రీన్. అండ్ వన్ మోర్. And this is just me. ఎవరు ఆమె? Heartbeat. Just me, only టిక్ టిక్ me. టిక్ టిక్ హార్ట్ బీటా? Yeah. ఓకే. And Nice. one is back of my neck. చూసానులే ఇప్పటిదాకా షవర్ దగ్గర. అబ్బో ఓకే సారీ, మళ్ళీ అటు వెళ్ళిపోతే ఇటు రాలేదు. Mermaids. యా, అది అటు వెళ్ళిపోతే ఇటు రాలేను. వద్దు. ఎన్ని టాటూస్ ఉన్నాయా ఇప్పుడు వేయించుకోవాలని ఏమైనా విషయం ఉందా? Yeah, one more. ఎక్కడ? Here, maybe. ఇంకెక్కడో అనుకున్నాలే. ఓకే. ఇంకా ఇక్కడ అనుకున్నా. అంటే అనుకున్నాము, తప్పేంటి? సమాజం అన్నాక చెప్పలే, వేయించుకోవచ్చు. వేయించుకోవచ్చు. ఫ్యూచర్లో నేనే ఐడియా ఇచ్చా. ఇక్కడ థైస్, దాని థైస్ అంటారా? Nice. మీరు ఇప్పటి వరకు రొమాంటిక్ సీన్స్ చేశారా? ఒకవేళ చేసే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? రొమాంటిక్ సీన్స్ అంటే ఆన్ స్క్రీనా ఆఫ్ స్క్రీనా? ఎంతకి తెగించారా? ఆన్ స్క్రీనా ఆఫ్ స్క్రీనా? వి వాంట్ బోత్. రెండు కావాలి. ఎస్. ఆన్ స్క్రీన్ ఏం లేదు. ఇప్పటి వరకు కెమెరాలు రెడీగా ఉన్నాయి. అంటే ఆన్ స్క్రీన్ అంటున్నారు కదా, కెమెరాలు రెడీగా ఉన్నాయని చెప్తున్నా అంతే. ఏం లేదు కాబట్టి. ఓకే ఫైన్. ఆఫ్ స్క్రీన్ ఏంటి మ్యాటర్? ఆఫ్ స్క్రీన్ ఉంటుండే. ఏంటి, ఎలా జరిగింది రొమాంటిక్? అప్పుడే 9 years బ్యాక్. 9 years బ్యాక్ ఏం చేశారు? ఒరే ఏటోడు చెప్పింది పూర్తిగా వినవే. లవ్ కదా మరి. మేకింగ్ ఎట్లా అయ్యిందని చెప్పేసి ఇంకన్నీ చెప్తారు. ఎస్, అదేదో అన్నారు కదా, కారు డ్రైవ్ అని చెప్పేసి అని. ఓ ఓకే, అది కొంచెం మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. People are there. So like each other. Why not? Just a romantic kiss, that's it. ఎంత టైం పట్టింది కిస్ చేయడానికి? అంటే ఎంత డ్యూరేషన్ ఉంది? Maybe 2 minutes. హౌ సాడ్. Just minutes, not hours. హార్స్ ఉంటే బాగుంటుందేమో అనిపించింది. ఎన్ని క్యాలరీస్ బర్న్ అయ్యేటివో అంత లాంగ్ కిస్ చేస్తే. వద్దు. అంత ఓపిక నాకు లేదు. హార్స్ కిస్. విచ్ కైండ్ ఆఫ్ కిస్ యూ బాగా మీకు ఇది ఇష్టం? అంటే కిస్లో చాలా రకాలు ఉన్నాయి, నాకు కూడా తెలియదు. నేను నేర్చుకుంటున్నా ఇప్పుడే. ఐఎమ్ ద స్టూడెంట్. సో ఏంటి? Obviously smooch. English French kiss అంటారు. ఇంగ్లీష్ ఫ్రెంచ్ కిస్ అంటారా? Yeah. అంటే ఎలా చేస్తారు? అంటే ఇట్లా ఉంటుందా లేకుంటే ఇలా కాదు. ఇలా 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 ఇలా. చూస్తున్నారా అబ్బాయిలు? మంచి థ్యాంక్ యూ సో మచ్. మీ లైఫ్లో ఎప్పుడైనా పడుకున్నప్పుడు అలా సెలబ్రిటీతోని కొన్ని మనం నాటీ థింగ్స్, డ్రీమ్స్ ఇమాజినేషన్ చేసుకుంటాం, ఎప్పుడైనా జరిగిందా? లేదా సెలబ్రిటీస్ కాకపోయినా ఎనీవర్, ఎవరైనా, ఎనీవన్? Heartless basically. So there's no point of having dreams. నా హార్ట్ మీకు ఇచ్చేస్తా. ఎస్. అండ్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఇష్టమా, ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ ఇష్టమా? అంటే నాకు ఓకే, Obviously off screen. ఆబ్వియస్లీ. If you be on screen, like it's your profession, obviously you have to be professional. Yeah. And dedicated to the work. So అలా అలా అంతే. ఆఫ్ స్క్రీన్ అయితే బాగుంటుందని. బాగుంటుంది అని Yes. కాదు. ఎవరికైనా అది ఇంపార్టెంట్. ఎస్, థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ రౌండ్ అయితే చాలా అద్భుతమైన క్వశ్చన్లు చెప్పింది. ఒకసారి రౌండ్ పేరు ఏంటి? అబ్బా. ఎస్. అండ్ రౌండ్ 2 వచ్చేసి సో వియర్డ్. ఆపు. ఆపు. I don't get. రౌండ్ 2 క్వశ్చన్స్. అండ్ ఫస్ట్ క్వశ్చన్, సో ఇప్పటి వరకు ఎవరినైనా స్ట్రేంజర్స్ని ఎప్పుడైనా కిస్ చేసావా? I never went into strangers. ఇప్పటివరకు మేబీ వెళ్ళినా కానీ ఎమ్మటే కిస్ అవన్నీ కాదు. I took time. టైం తీసుకొని మాట్లాడుకొని. సో అప్పుడు ఎంత టైం తీసుకుంటున్నారు నార్మల్? Maybe 2-3 minutes. 2-3 minutes? Meets. ఓకే, 2-3 minutes తర్వాత అప్పుడు బాబుకి. ఓకే, యా. ఇప్పుడు వాట్ యువర్ బాడీ కౌంట్ అంటే ఏమని చెప్తావు? I personally believe and I say to people also the same.
It's nothing actually. Hmm. It's your personal thing. So Yeah. there's no point of telling to everyone what you do, Yeah. what's your count and all that stuff. అడిగితే ఒకవేళ ఎన్ని కౌంట్స్ అని అడుగుతా చెప్పను. ఎందుకు చెప్పవు. చెప్పాలి? నీకెందుకు చెప్పాలి? చెప్పర్రా బై, మీ ఇష్టం. ఓకే, నేను కొన్ని పదాలు ఇస్తా, Okay. దాన్ని ఒక స్టోరీగా అల్లాలన్నమాట. సో పదాలు ఏంటంటే కిస్, రెయిన్, శారీ, హాట్ గై, మీకోసం స్ట్రాబెర్రీ ఫ్లేవర్, Oh my. గోవా. దీన్ని కలుపుకొని ఒక స్టోరీ మాకు ఆడియన్స్కి చెప్పాలి. చాలా మంచిగా ఇచ్చిన పదాలు, థ్యాంక్ యూ సో మచ్. అలా గోవాలో వర్షం పడుతున్న రాత్రి. మా వాళ్ళు ఇమాజిన్ చేస్తున్నారు. చెప్పండి. అలా గోవాలో ఒక రోజు వర్షం పడుతున్న రాత్రి ఆ, ఒక హాట్ గై అలా వెళ్తుంటే కనిపించాడు రోడ్ మీద. ఓకే, ఎలా ఉన్నాడు? శారీ కట్టుకొని, నేను కూడా ఆబ్వియస్లీ ఐ ఆల్సో షుడ్ లుక్ హాట్. యా, నడుము కనిపించేటట్లు. అంటే శారీ కలర్ ఏంటో మెన్షన్ చేస్తారా? మేము కూడా ఫ్యాంటసీలో అంటాం. మేబీ బ్లాక్ ఆర్ రెడ్. బ్లాక్ బెటరా? ఓకే గైతో అలా రొమాంటిక్ కిస్. ఓకే ఫ్రెంచ్ కిస్. ఓకే, అంటే ఫ్రెంచ్కి ఇవ్వాలా? ఇదే వరస్ట్ పంచ్. అది ఫీలింగ్ కదా, ఎలా అయినా ఇచ్చుకోవచ్చు. ఓకే, తర్వాత రెండు చెప్పాను ఫ్లేవర్ చెప్పలేదు. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తో, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉన్న స్ట్రాబెర్రీ తీసుకో. నాకు స్టోరీ కరెక్ట్గా కావాలి. ఆ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అంటే ఏంటి మా ఆడియన్స్కి? నువ్వు స్ట్రాబెర్రీ క్రీమ్. నీకు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనగానే ఏం గుర్తుకొచ్చింది? మాకు అదే గుర్తుకొచ్చింది. అదే అండి, ఐస్ క్రీమ్ తింటాం కదా, నేను ఐస్ క్రీమే అంటున్నా, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అని. నేను తప్పుగా అనుకోకండి, ఆమె జెన్యున్ గాయ్. ఎప్పుడైనా మీరు తాగేసి అలా మీ వాష్రూమ్ కాకుండా మెయిల్ వాష్రూమ్కి వెళ్ళారా? అంటే ఫీమేల్ వాష్రూమ్ కాకుండా మెయిల్ వాష్రూమ్కి వెళ్ళారా అని? తాగి వెళ్ళలేదు, కానీ తాగుండి వెళ్ళా. సార్ వాష్రూమ్ ఏంటో చెప్పండి, నేను వచ్చేస్తాను మా వాష్రూమ్కి. ఎప్పుడైనా గర్ల్స్ పార్టీస్కి వెళ్ళారా? ఏముంటుంది అమ్మాయిల పార్టీలో? తాగుతాం, ఎగురుతాం, చిందేస్తాం. ఏం మాట్లాడుకుంటారు? వాడు చూడు ఎలా ఉన్నాడు, వీడు చూడు ఎలా ఉన్నాడు. యా, ఆఫ్టర్ 2 పెగ్స్ తర్వాత నేనైతే ఎక్కువ ఏం మాట్లాడను. గర్ల్స్ టాక్ ఆబ్వియస్లీ. గర్ల్స్ టాక్. లేడీస్ స్లీప్ ఓవర్స్, దీని గురించి వాట్ యువర్ ఫీలింగ్? బేసికలీ నేను ఎక్కువ అమ్మాయిలతో చిల్ అవ్వను కాబట్టి నాకు అదే కావాలి యాక్చువల్లీ. ఎవరండి అమ్మాయిలతోనే ఉంటారు? ఎవరు ఉంటారు? అబ్బాయిలతో ఉంటే కదా. మీలాంటి వాళ్ళు నిజంగా మా అబ్బాయిలకు కావాలి. దేనికి? అంటే లైక్ మీ ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఎప్పుడైనా ఫేస్ చేసిరా? లైక్ మనం అంటాం కమిట్మెంట్స్ అంటాం, ఇట్లా ఇలాంటి వర్డ్స్ అని అంటాం, ఎప్పుడైనా ఫేస్ చేసిరా? సో ఏంటి, వాట్ యువర్ ఫీలింగ్? I feel, but maybe depends on people's perception, how they take it and how they handle it. Yes, It's up to you. You want to take a call on it or not. సింపుల్. మీ లైఫ్లో ఎప్పుడైనా షేర్ చేసుకోండి, లైక్ హార్ట్ బ్రేక్ ఎప్పుడు జరిగింది? కెన్ యూ షేర్ ఎనీ? చాలానే అయ్యాయి. ఎప్పుడు ఏడవడం? ఇంత హార్ట్ బ్రేక్ జరుగుతానే అంటే ఒక లవ్ కోసం ఒకసారి ఏడ్చానేమో అంతేగాని, తర్వాత లైఫ్ గురించి చాలా ఏంటి, ఎలా, ఏంటి దాని బ్యాక్ స్టోరీ? స్టోరీస్ ఏముంటాయి లైఫ్లో, ఎలా ఉండాలి, ఎలా ఎదగాలి, ఎలా ఎదిగితే ఏమవుతుంది ఏంటి అనేది ఆబ్వియస్లీ అంతే. థర్డ్ రౌండ్ వచ్చేసి చాలే. సో నేను కొన్ని పిక్చర్స్ చూపిస్తా, అంటే మీ ఇన్స్టా ప్రొఫైల్లోకి వెళ్ళి స్క్రీన్ షాట్ కొట్టినట్టు అనమాట. సో దాని గురించి ఆ పిక్స్లో బ్యాక్ స్టోరీస్ ఉంటాయి, మీరు కొంచెం ఎమోషనల్గా పెట్టినట్టు ఉంటాయి, మీరు హ్యాపీనెస్గా పెట్టినట్టు ఉంటాయి. సో దాని గురించి మీరు ఆ రోజు ఏం జరిగింది, ఆ సిచ్యువేషన్ ఏం జరిగిందో చెప్పాలి. ఓకేనా? ఏంటి దీనికి అర్థం ఏంటి? 20 లైక్ సో అప్పుడు ఏముంటుంది, ఏదో చిన్నపిల్లని నిబ్బా అప్పట్లోనే మనం ఏంటో ఇది. దిస్ వాజ్ మై వెరీ ఫస్ట్ ప్రొఫెషనల్ షూట్. స్పెషల్ డే, వెరీ ఫస్ట్ ప్రొఫెషనల్ షూట్, దట్ ఈస్ ఆల్సో బోల్డ్. ఓపెనింగ్ బోల్డ్ షూట్ సీన్ కొడగలరా రడ్రా అని. ఐఎమ్ బీయింగ్ దట్. ఎస్, ఈ ఫోటో పెట్టినప్పుడు వాట్ యువర్ ఫీలింగ్, అట్ ద సేమ్ టైం మీ ఒక ఫ్యామిలీ ఫీలింగ్ ఏంటి? లైక్ See, that was my initial day. So obviously కొత్తగా కెరియర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎందుకు ఏంటి ఏం అవసరం, obviously that's
ఎవరికైనా ఏ ఫ్యామిలీలోనైనా ఉంటాయి. Hmm. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ ఎక్స్ప్లెయిన్ దెమ్, హౌ యూ మేక్ దెమ్ అండర్స్టాండ్. దట్స్ బేసిక్ అండ్ దట్స్ ఇంపార్టెంట్. ద ఫైనల్ క్వశ్చన్స్ ఎప్పుడైనా మీరు పాన్ చూసారా? ఏంటి? ఎప్పుడైనా మీరు పాన్ చూసారా అని అడుగుతున్నాను. లేదండి, అంత అవసరం రాలేదు నాకైతే. సీరియస్లీ ఐఎమ్ బీయింగ్ వెరీ జెన్యూన్. చూడలేదు ఎప్పుడు. లైఫ్లో ఎలా ఏం చేసుకోవాలని ఉంటే ఏం చేస్తున్నారు పక్కన వాళ్ళు, ఎలా ఏం చేసుకుంటున్నారని చూడడం ఇంతవరకు. విచ్ పొజిషన్ యూ లైక్? డోంట్. ఓకే. వెరీ బ్యాడా? నేనా మీరా? మీరే. నేనే బ్యాడా? నాకు తెలుసండి, నేను ఇది ఎదవనండి, గుడిసెట్ ఎదవనండి నేను. ఎస్, తెలీదు. చెప్పచ్చు నేను నెక్స్ట్ సీఎం పొజిషన్లో ఉంటాను లేకుంటే. ఫైన్. ఎప్పుడైనా మీ ప్రైవేట్ ఫొటోస్ లైక్ మీ బాయ్ ఫ్రెండ్ కానీ లేదంటే ఎవరికైనా బాగా పర్సనల్గా ఉన్న వాళ్ళకి షేర్ చేసిరా? I think it's bullshit. నా క్వశ్చనా లేకుంటే ఆన్సరా? Both maybe. ఓకే. Sending private photos is not at all good actually. Yeah. That's very wrong actually. Yeah. అమ్మాయిలు మీరు కూడా ఎంత ట్రస్టబుల్ని లవ్ హార్ట్ బ్రేక్ ఫుల్ పర్సన్ అయినా సరే రేపనేటోడు మీరు గుడిసిపోతారు, కూడా గుడిసిపోతారు. ఎందుకండి? ఏదో అన్నారు వాళ్ళకి సార్ అన్నారు, చాలా బాగుంది. ఇద్దరు గుడిసిపోతారు. వాట్ యువర్ ఇన్స్టాగ్రామ్ చూసినప్పుడు వాట్ యువర్ ఫీలింగ్? నేను ఏమనిపిస్తుంది మీ ఇన్స్టాగ్రామ్ చూసినప్పుడు? నాకేమనిపిస్తుంది జనాలు కనిపించాలి. మాకు చాలా అనిపిస్తుంది. ఆన్ కెమెరా ఉంది కాబట్టి ఏం చెప్పట్లేదు. మీ పిక్స్ కొన్ని నేను చూసి ఓకే ఓకే విల్ టాక్ లేటరా. ఎప్పుడైనా మీ కమెంట్స్ వస్తాయి కదా, లైక్ మీకు పోస్ట్ పెట్టినప్పుడు కమెంట్స్ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతారు? అది సేమ్ ఎలాంటి కమెంట్స్ వచ్చినాయి? పీపుల్ అనే వాళ్ళు మాట్లాడతారు, అవన్నీ తీసుకొని మనం బాధపడి మన హెల్త్ ఖరాబ్ చేసుకోవడం తప్ప మన మెంటల్ హెల్త్ అనేది ఖరాబ్ అవుతుంది. కానీ ఈ జెన్జిస్ అంటే మీరు కూడా జెన్జిస్ కిడ్కి వస్తారు కాబట్టి అడుగుతున్నాం. కొన్ని మాకు తెలియని పదాలు ఉన్నాయి, లైక్ బెంచింగ్ అంటే ఏంటి? నాకు తెలియదు. వేసేసారు మళ్ళీ. కోలివింగ్ అంటే ఏంటి? లైక్ లివింగ్ రిలేషన్ అంటే ఏంటి? ఏంటి ఈ పదాలు ఏంటి? మాకు కొన్ని తెలియవు, దాని గురించి చెప్తారా? లైక్ లివింగ్ రిలేషన్ అంటే ఏంటి? లివింగ్ టుగెదర్, నోయింగ్ ఈచ్ అదర్ మేబీ. బెంచింగ్ అంటే ఏంటి? ఐ రియల్లీ డోంట్ నో. తెలీదా? చెప్పవా? బెంచింగ్ అంటే కూడా తెలియకపోతే ఎట్లా? అంటే ఆల్రెడీ నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నాకు ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. అంటే ఇమాజినేషన్. సో మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, అయినా కూడా మన ఇద్దరం అటు స్టాండ్ బైలో ఉండేదాన్ని బెంచింగ్ అంటారు అనమాట. ఓ మై గాడ్. ఫ్లింగ్ అంటే? ఫ్లింగ్ అంటే ఇఫ్ యు లైక్ ఎ గాయ్ అట్లా కాదు, విల్ గో ఆన్ ఎ డేట్, నో స్ట్రింగ్స్ అటాచ్డ్. అదే అంతే. అయితే అవుతారు, కలుస్తారు, తర్వాత బాయ్ బాయ్ అంటారు, దాన్ని ఫ్లింగ్ అంటారు. మీకు మీ మీద మీకు మీమ్స్ రావాలంటే ఎలాంటి మీమ్స్ వస్తే బాగుంటుంది? సంథింగ్ ఎలాంటి మీమ్స్ అయినా తీసుకుంటా. ఎలాంటి మీమ్స్ అయినా తీసుకుంటారు? ట్రోల్స్ కావాలంటే ఎలాంటి ట్రోల్స్ అయినా తీసుకుంటా, తప్పేంటి? ఉన్నా లేదా వేసుకోండి, ఉన్నట్టు అనుకోండి, లేకపోయినా ఉన్నట్టు అనుకోండి. ఓకే ఫైన్. ఎనీవేస్, అండ్ చాలా చక్కటి కబుర్లు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ హ్యాస్ అ గ్రేట్ టైం. నన్ను ఇట్లా పిలిచి ఆ రెడ్ దాన్ని ఏమంటారు వేసుకుని సిమ్సూటా మా ఎవరైనా మోనోకిని ఏదో కిని మోనోకిని వేసుకొని మాకు ఓకే. అబ్బాయిలు మీకు వీడియో వస్తుంది, నేను పంపిస్తా. ఏం వీడియోస్? ఆడే పంపిస్తా అంటున్నా. సింగిల్ ఉందంట, ట్రై చేద్దాం. గోల్ కీపర్ లేడు, గోల్ కొడదాం. అయితే గోల్ వస్తుంది, లేదనుకో ఏదో ఒకటి జరుగుతుంది. ఇంత చేసినా నాకేమైనా ఇవ్వచ్చు కదా, అంటే లైక్ అదే ఏదైనా ఇస్తే నేను మేము వెళ్ళిపోతాం. ఇన్ని చెప్పారు, అబ్బాయిల కోసం ఏదైనా ఇస్తే మేము వెళ్ళిపోతాం కదా. వాళ్ళకేం కావాలండి, నీ పక్కనున్న నాకేమంటున్నా, వాళ్ళకెందుకు? అంత లవ్ పంచుతున్నారు. ఎనీవేస్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఈ వీడియోని ఇట్లా చూస్తూనే ఉండండి, షేర్ చేస్తూనే ఉండండి. అండ్ సౌమ్యారెడ్డి గారు ఈజ్ అమేజింగ్ ఫ్యాషన్ మోడల్. అట్ ద సేమ్ టైం సినిమాలో వచ్చేస్తున్నారు, రచ్చ లేపేస్తారు. తర్వాత మాట్లాడుకుందాం. నేను మొనక్కొని ఊహల్లో ఉంటా. టాటా సీ బాయ్ బాయ్.